మేషరాశి మేషరాశి వారు అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు మరియు భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1 పాదం వారు మేషరాశి కిందికి వస్తారు. ఈ మేషరాశి అనేది రాశి ఫలాలలో మొట్టమొదటి రాశి. మేషరాశికి వారికి చిహ్నము గొర్రె. మేషరాశి వారి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలందు ఆరితేరి ఉంటారు. అలాగే కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో, వాడడంలో ఆరితేరి ఉంటారు. అలాగే భారీ వాహనాలు నడపడంలో, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, ఇక యుద్ధ విమాన పైలట్లుగాను, అనుసంబంధిత సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ణాతులుగా ఉంటారు వీరు. ఇక మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు కూడా ఎక్కువే. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు వీరు. ఇక వీరి చిన్నతనంలో కష్టాలను కూడా అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేత చిన్న వయసులోనే వీరికి జీవితం అంటే ఏంటో అవగతమవుతుంది. మేషరాశి వారు తమ స్నేహితులను తమ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. వారిని ఆదుకోవడం కోసం ఎప్పుడూ ముందు ఉంటారు. ఇక పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సాహస క్రీడల పట్ల అభిమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి. క్రీడలు, సాంకేతికత మరియు భూమికి సంబంధించిన వ్యాపారము, న్యాయము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో వీరు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ఇక భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో వీరికి మలుపును తెస్తాయి. వీరి జీవితం అంటే ఏంటో తెలుసుకునేది ఇక్కడే. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహసమైన నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు కూడా సంభవిస్తూ వీరిని దెబ్బతీస్తూ ఉంటాయి. మేషరాశి వారు వైద్య రంగంలో కూడా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి అసలు ఎప్పటికీ వీరు ఇష్టపడరు. సోమరితనం అంటే అస్సలు ఇష్టపడరు. సోమరితనంగా ఉండేవారిని చాలా దూరంగా, అంటే ఆమడ దూరంలో పెడతారంటారుగా, అలా ఉంచుతారు. మేషరాశి వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో చాలా ఉన్నత స్థానానికి రాణిస్తారు. స్త్రీలకు సంబంధించిన విషయాలు వివాహాస్పదం కానంత వరకు ప్రతిభకు అడ్డంకి అనేదే లేదు. ఇక మేషరాశిలోని స్త్రీలకు సంతానము మరియు జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ క్రమంగా సమసిపోతాయి. ఇక జ్యేష్ఠ సంతానం విషయంలో వీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మేషరాశి వారు స్వతంత్ర భావాలు కలవారై ఉంటారు. వీరు ఈ స్వతంత్రానికి ఎవరు అడ్డు వచ్చినా కూడా వారిని వదిలిపెట్టారు. అయితే వీరికి ఎంతటి స్వతంత్రం ఇచ్చినా అంతటి ఘనమైన కార్యాలను వీరు చేస్తూ ఉంటారు. దీని వలన వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్న ఈ ధోరణి ఏదైతే ఉందో వీరి పంతానికి కూడా దారితీస్తుంది. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం వలన ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు మరియు మోసం కూడా చేయవచ్చు. వీరి శరీరం కూడా చాలా శక్తివంతమైంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నెతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్ళ సొంతం. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేల మంది వ్యక్తులను కూడా సమీకరించి మంచి పెద్ద పెద్ద కార్యాలు కూడా, పనులు కూడా వీరు సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి పనినైనా చేసి పెడతారు. వీరికి అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి యొక్క లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే మేషరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించడం వీరి జీవన లక్ష్యంగా ఉంటుంది. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకంజ వేయరు. మేషరాశి వారిది దయార్థ హృదయం. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ, విపరీతమైన కోపాన్ని కానీ చూపించగలరు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంతా ప్రేమగా వీరి పట్ల ఉండాలనుకుంటారు. అలా ఉండనప్పుడు వీరు చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే తీవ్రంగా మనోవేదనకు కూడా గురవుతూ ఉంటారు. దీనివల్ల వీళ్ళకి అనారోగ్యము, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. మేషరాశి వారు తమ యవ్వన దశలో పురుషులు కానివ్వండి, స్త్రీలను కానివ్వండి, వారి యొక్క మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతూ ఉంటారు. కావున ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావనే చెప్పాలి. మేషరాశి వారు జన్మతః నాయకులు. వీరు పోలీస్, మిలిటరీ మరియు యుద్ధ శాఖలలో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలను నడుపుట వీరికి చాలా సులభతరంగా ఉంటుంది.
గనులకు సంబంధించిన శాఖలు అలాగే శస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి చాలా లాభదాయకంగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారు రాజకీయాలందు కూడా సమర్థవంతులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠవం వలన వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉండే అవకాశం ఉంటుంది. అరుదైన సందర్భాలలో దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు క్రీడలలో కూడా ఎక్కువగా రాణిస్తారు. వీరికి చక్కటి దర్శన జ్ఞానం అంటే దూరదృష్టి అంటారు కదా, అలాంటి జ్ఞానాన్ని వీరు కలిగి ఉంటారు. మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకం చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వలన జీవితాంతం బాధపడే పరిస్థితులు ఏర్పడతాయి. వీరి వివాహ బంధం కూడా చెడిపోవచ్చు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. మేషరాశి వారు కార్యసాధకులు. తీరిగగా ఆలోచించడం అనేది వీళ్లకు వీలుపడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపం పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో, గౌరవంతో ఉంటారు. వీరిపై అభిమానం ఉండదు. వీరు కుటుంబ సభ్యులతో కూడా అదే విధంగా వ్యవహరిస్తారు. కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోపోవచ్చు. ఈ మేషరాశి వారికి నీచ గ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం నందైనా కూడా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన, తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం వలన వీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు కూడా రావచ్చు. అందువలన వీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. మేషరాశి వారికి ఏవైతే తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకున్నట్లయితే అపజయం అనేది వీరి దరి చేరదు. మేషరాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువ మొండితనాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. కావున వీరు సుఖంగా ఉండుట, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే ఈ తొందరపాటుతనం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుని వీరు చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే కొన్ని వ్యవహారాలలో, అనవసరమైన వ్యవహారాలలో చిక్కుకుంటారు. వీరికి అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా చేస్తూ ఉంటారు. తక్కువ ఖరీదు గల వస్తువులను కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు. అనవసరమైన వాటిపై అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే అక్కరకు రాని భూములను కూడా తక్కువగా వస్తుంది కదా అని కొనేస్తూ ఉంటారు. అయితే వీరి ఆలోచనలు, వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగి ఉంటాయి. అయితే ఏ విషయంలోనైనా వీరు తొందరపాటు అనేది తగదు. మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులను కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. వీరి జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కావున వీరు జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు ఎదుటివారి దగ్గర తొందరగా నమ్మకాన్ని పొందగలుగుతారు. మేషరాశి వారు తొందరగా పదవులను కూడా పొందగలుగుతారు. ఉద్యోగాలను కూడా సంపాదించుకుంటారు. తొందరగా పరీక్షలలో కూడా ఉత్తీర్ణులవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషం నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. మేషరాశి వారికి ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలివేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు. త్యాగం కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అంటే కంప్యూటర్, సెల్ ఫోన్ లాంటి వాటితో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటారు. వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి. మేషరాశి వారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలివేయరు. పెళ్లిపీటల దాకా వెళ్తారు. కళ్యాణం చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం, సంసార జీవితం సుఖవంతంగా సాగుతుంది. ఇక వీరి ఆరోగ్య విషయానికి వస్తే వీరు ఎప్పుడు సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాల వంటిపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి వస్త్రధారణ వలన చాలామంది వీరిని అనుకరిస్తూ ఉంటారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఎల్లప్పుడూ అలజడిగా ఉండే మనసుతోటే వీరు జీవితకాలం గడిపేస్తూ ఉంటారు. ఇక మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే వీరు ఆర్థిక పరిస్థితి విషయంగా అయితే పరిపుష్టులుగా ఉంటారని చెప్పవచ్చు. దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పనిని నేర్పుగా నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కుశలతనే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు.
ఇక మేషరాశి వారి అదృష్ట విషయానికి వస్తే, మేషరాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగానో ప్రముఖులుగానో చలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. రాజకీయ నేతలుగా ఎదగడంలో వీరు ముందుంటారు. వీరిపై ప్రజలు ఎనలేని మమకారాన్ని కలిగి ఉంటారు. ఇతరుల నుండి ఏదైనా నేర్చుకోవడానికి వీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఇక వివాహ ప్రేమ విషయానికి వస్తే, ఈ రాశి వారు ప్రేమ పిపాసకులని చెప్పవచ్చు. ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరు ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుండి ప్రేమను సైతం పొందుతారు. ఒక్కొక్కసారి ఈ ప్రేమే వీరి పాలిట శాపంగా మారుతుంది. అంటే ప్రేమ వల్ల బాధపడాల్సి ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి బాగా ఉండడం వల్ల ఎక్కువ మంది వీరిపై ఆధారపడుతూ ఉంటారు. ఇక వీరి అలవాట్ల విషయానికి వస్తే, వీరు మేషరాశి వారు లాటరీలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో పాల్గొనడానికి ఒక హాబీగా కలిగి ఉంటారు. సవాళ్ళుగా ఉన్నటువంటి వాటిని తమ హాబీగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని హాబీగా స్వీకరిస్తారు. నృత్యం, సంగీతం వంటి కళలను కూడా అభ్యసిస్తారు. ఇక మేషరాశి వారు తమకు వచ్చే వ్యాపారాలు ఏమంటే, వీరు మేషరాశి వారు ఏ వ్యాపారం చేసినా అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని సమయానికి అనుకూలంగా వినియోగిస్తూ కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంట్ రంగం, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు బాగా రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించిన లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారం చెప్పినట్లయితే తప్పకుండా లాభాల బాట పయనిస్తారు. మేషరాశి వారి గుణగణాల విషయానికి వస్తే, వీరు స్వేచ్ఛాప్రియులు, స్పష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగిన వారు. వ్యక్తిత్వ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారై ఉంటారు. స్వార్థపరులై కూడా ఉంటారు. ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలిపోయే వారి సహనం లేని వారు కూడా వీరు పేరొందుతారు. మేషరాశి వారికి వృషభ, మిథున, కన్య, తుల, మకర రాశులకు చెందిన వారు మంచి మిత్రులుగా ఉంటారు. అలాగే మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక రాశులకు చెందిన వారు విరోధులుగా ఉంటారు. మొత్తం మీదుగా వీరికి కుంభరాశి వారు అధికంగా మిత్రులుగా ఉంటారు. వీరంతా దాదాపుగా ప్రాణమిత్రులుగా ఉంటారని చెప్పవచ్చు. ఇక వీరి దాంపత్య జీవితానికి వస్తే, మేషరాశి వారు ఎంత కష్టపడైనా పని సాధించాలనే ఆకాంక్ష ఉంటుంది. ఏదైనా తలుచుకుంటే పూర్తయ్యేదాకా నిద్రపోరు. ఈ రాశి వారు సూర్యుడు, మంగళ, శుక్రగ్రహాల ప్రభావం అధికంగా ఉండడం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశి వారి భార్య అందంగా ఉంటే వీరికి ఎప్పుడు మనస్సులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఇక మేషరాశి వారు ఇంజనీరింగ్, వైద్యంతో పాటు ఇతర టెక్నాలజికల్ రంగంలో స్థిరపడతారు. ఏరోనాటికల్ రీసెర్చ్కి సంబంధించిన కోర్సులను చేస్తే వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా వీరు అగ్రగాములుగా నిలుస్తారు. ఇక వీరి కుటుంబ విషయానికి వస్తే, ఈ రాశికి చెందిన వారు తమ కుటుంబానికి ప్రధానంగా ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమపాత్రంగా చూసుకుంటూ ఉంటారు. దీనితో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం కూడా తూచా తప్పకుండా పాటించాలని ఆలోచిస్తూ ఉంటారు. మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలవారిగా, ఎదుటివారిని కూడా అంతే క్రమశిక్షణగా ఉండాలన్నట్టుగా వీరు భావిస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క బలహీనతల విషయానికి వస్తే, రాశివారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు. వీరి కోపం కూడా ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. దీనివలన వీరు ప్రతికూలమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసిన వారిని అంగీకరించడానికి సేమిరా అంటారు. దానివల్ల వీరు అత్యంత ఆప్తులను కోల్పోతూ ఉంటారు. ఆ తర్వాత భారీగానే నష్టపోతూ ఉంటారు. మేషరాశి వారు స్వతహాగా ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు తమ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలనే సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే వీరికి ప్రేమాభిమానాలు కూడా ఎక్కువై, అలాగే అందరి నుంచి అదే భావాన్ని తిరిగి పొందాలనే ఆలోచన తప్పుగా ఉంటుంది. మేషరాశి వారు వివిధ రకాల సమస్యల నుండి, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. ఇక ఆడంబరం లేని పూజలు, గుప్తదానాలు మనోధైర్యంతో మేలు చేస్తాయి. వీరికి తూర్పు, ఉత్తర సింహదారాలు వీరికి కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను త్వరగా అధిగమించగలరు. గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి. గురువారంలో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు, అరటిపళ్ళు మరియు మిఠాయిలు భక్తులకు పంచితే వీరికి చాలా బాగా వచ్చి వస్తుంది. ఇక
గురువారం చేసే ఉపవాస దీక్షలు ఏవైతే ఉంటాయో వీరికి చాలా మంచి చేస్తాయి. మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజులలో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పిస్తే వీరికి చాలా మంచిది. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించాలి, ఎందుకంటే మీకు అదృష్టాన్ని తెచ్చే రంగు ఎరుపు కాబట్టి. ఇక ఆలయాల్లో పూజారులు, పెద్దలు, అలాగే మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల మీకున్న ఏవైతే ఈతిబాధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇదే విధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి తోచిన విధంగా సేవ చేయండి. దాని వలన మీ జీవితం అనేది మారిపోతుంది. అలాగే మీలో ఉన్న నెగిటివ్స్ కూడా తొలగిపోతాయి. ఇక మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది. ఇక శనివారాలలో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీకు కుడి చేతికి వెండి రిస్ట్ బ్యాండ్ లేదా బ్రాస్లెట్ ధరించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీ కుడి చేతిలో ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్నటువంటి బాగా మెరుస్తూ ఉన్న శుభ్రంగా ఉన్న వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూలమైన ప్రకంపనలు అనేవి మీ చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల మీకు చెడు ప్రభావం ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. అలాగే విజయాలను కూడా మీరు మెరుగుపరుచుకోవచ్చు. అలాగే మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువును స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒక విధంగా మీరు దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటిగా బదులుగా ఇస్తున్నంత వరకు మీకు ఎలాంటి నెగిటివ్ అనేది వారి నుండి మీకు సంక్రమించదు. అలాగే తీపి వంటకాలకు సంబంధించిన వ్యాపారాల్లో మీరు ఎప్పుడు పాల్గొనకూడదు. అనగా మీకు ఎప్పటికీ తీపి వస్తువులను విక్రయించే వ్యాపారం అచ్చిరాదు. ఇలాగే విక్రయించే సంస్థల కోసం కూడా పనిచేయడం మీకు అస్సలు అచ్చిరాదనే చెప్పాలి. ఇక మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూములలో ఎన్నడూ స్వయంగా మీ చేతితో నిమ్మ చెట్టుని నాటకండి. దానివలన మీకు చాలా చెడు జరుగుతుంది. ఇక మేషరాశికి చెందిన వారు ఎరుపు, గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్టమైన రంగులు. ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎరుపు రంగు రుమాలు చేతిలో ఉంచుకోవడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే మేషరాశికి చెందిన వారు మంగళగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. దీనితో పాటు గురువు, ఆదివారాలు కూడా కలిసి వచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు. మేషరాశి వారు తప్పకుండా ఇది గుర్తుంచుకోండి. ఎలాంటి ముఖ్యమైన పనినైనా కూడా శుక్రవారం మొదలు పెట్టకండి. మరి దానికోసం బయలుదేరే ముందు కూడా ఆ శుక్రవారం అని ఉన్నట్లయితే ఆగిపోండి. మేషరాశి వారికి అదృష్ట సంఖ్యలు 9 మరియు 1. మేషరాశి వారు ఈ రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. మేషరాశి వారు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించడం మంచిది. అలాగే మేషరాశిలోని మిగతా నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖ రుద్రాక్షను ధరించడం వల్ల మేలు జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.